వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఉత్తరకాండ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి బాలానందిని వ్యాఖ్య 267వ భాగం 13/8/26 శ్రావణ మాస శుభాకాంక్షలతో స్వాగతం. ఉత్తరకాండలో షట్చత్వారింశ సర్గ అంటే 46వ సర్గ. లక్ష్మణుడు సీతను రథం మీద కూర్చోబెట్టి ఆమెను అడవిలో వెడవటానికి బయలుదేరి గంగా తీరం చేరటం చెప్తారు. తతో రజన్యాం విష్ఠాయాం లక్ష్మణో దీనచేతసః చేతనః సుమంత్రమబ్రవీద్వాక్యం ముఖేన పరిశుష్యత. రాత్రి తెల్లవారింది. మనస్సులో చాలా దైన్యంతో ఉన్న లక్ష్మణుడు పాడిపోయిన ముఖంతో సుమంత్రుడితో ఇలా అని: సారథీ త్వరగాన్ శీఘ్రాన్యోజయత్వ రథోత్తమే స్వాస్థీర్ణం రాజవచనాత్ సీత యాశ్చ ఆననం కురు. ఆసనం సారథి శ్రేష్టమైన రథాన్ని, వేగం గల గుర్రాలను కట్టి సీతాదేవి కోసం మెత్తని అందమైన వస్త్రాలు పరచి ఆసనం తయారు చెయ్యి రాజాజ్ఞ. సీతా హి రామవచనాదాస్త్రమం పుణ్యకర్మణం మయా నేయా మహర్షీణాం శ్రీఘ్రమం ఆనీయతాం రథః. రాముడి ఆజ్ఞ ప్రకారం నేను సీతను పుణ్యాత్ములైన మహర్షుల ఆశ్రమానికి తీసుకొని వెళ్ళ. రథాన్ని శీఘ్రంగా తీసుకుర్రా. సుమంతరస్తు తథేత్యుక్త్వా యుక్తం పరమవాజిభిః రణం సురుచిర ప్రఖ్యం స్వాస్థీర్ణం సుఖశయ్యయా. ఆసీయోవాచ సౌమిత్రిం మిత్రాణాం మానవర్ధనం రథోయం సమనుప్రాప్తో యత్కార్యం క్రియతాం ప్రభో. సుమంతుడు అలాగే చేస్తానని చెప్పి ఉత్తములైన గుర్రాలను కట్టి సుఖకరమైన చక్కని పరుపుపరచి మంచి కాంతి గల రథాన్ని తీసుకోవచ్చు. ప్రభు, ఇదిగో రథం సిద్ధం, మీరు ఏం చెయ్యాలో అది చెయ్యాలి అన్న. ఏవ ముక్త సుమంత్రేణ రాజవేత్మని లక్ష్మణ ప్రవిశ్య సీతమాసాద్య వ్యాజహార నరర్షభః. మానవులో శ్రేష్ఠుడైన లక్ష్మణుడు సుమంతుడి మాటలు విని రాజప్రసాదంలో ప్రవేశించి సీత దగ్గరకు వెళ్ళి ఇలా అన్నారు: త్వయా కిల ఈశపతిర్వదం మయి యాచిత ప్రభు నృపేణ చ ప్రతిజ్ఞాతం ఆజ్ఞప్తశ్చాశ్రమం గది. అమ్మా, మీరు ప్రభు అయిన రాజుని వరం కోరారట, రాజు కూడా అలాగే ఇస్తానని ప్రతిజ్ఞ చేశారట. అంచేత మిమ్మల్ని ఆశ్రమానికి తీసుకుని వెళ్ళవలసిందిగా నన్ను ఆజ్ఞాపించారు. గంగా తీరే మయా దేవి ఋషిణామాశ్రమాన్ శుభాన్ శీఘ్రం గత్వాకు వైదేహి శాసనాత్మాధివస్య అరణ్యే మునిభ్యుర్దుష్టే అపనేయ అధిభష్యతి. సీతాదేవి, మన రాజుగారి ఆజ్ఞ ప్రకారం నేను గంగా తీరంలో ఉన్న పవిత్రాలయ ఋష్యాశ్రమాలకు శీఘ్రంగా నిన్ను తీసుకొని వెళ్ళి అక్కడ మునులు నివసించే అరణ్యం దగ్గర చేర్చాలి. ఏవ ముక్తాదు వైదేహీ లక్ష్మణేన మహాత్మనం ప్రహర్షమతులం లేఖే గమనం చ అప్యరోచయత్. సీత మహాత్ముడైన లక్ష్మణుడి మాటలు విని చాలా సంతోషించి వెళ్ళటానికి సిద్ధపడి వాసాంసి చ మహార్హాని రత్నాని వివిధాని చ గృహీత్వా తాని వైదేహీ గమనాయో ఉపచక్క. విలువైన వస్త్రాలు, అనేకమైన రత్నాలు తీసుకొని వెళ్ళటానికి సిద్ధమై ఇమాని మునిపత్నీనాం దాస్యామ్యాభరణాన్యహం వస్త్రాణి చ మహార్హాణి ధనాని వివిధాని చ. నేను ఈ ఆభరణాలు, చాలా విలువైన వస్త్రాలు,
అనేక విధాలైన ధనాలు కూడా ముని భార్యలకు ఇస్తానని తీసుకుంది. సౌమిత్రిస్తూ తథేత్యుక్త్వా రథమారోప్య మైథిలిం త్రయయౌ శీఘ్రత్వరగం రామస్యాజ్ఞామనుస్మరన్. లక్ష్మణుడు సరే అలాగే చేద్దామని పెరిగి సీతను వేగం గల గుర్రాలు కట్టిన రథాన్ని ఎక్కించి రాముడి ఆజ్ఞను స్మరిస్తూ కొంటూ తీసుకొని వెళ్ళాడు. అబ్రవీత తదా సీతా లక్ష్మణం లక్ష్మీవర్ధనం అశుభాని బహూన్యే వాపశ్యామి రఘునందన. అప్పుడు సీత లక్ష్మిని వృద్ధి పొందించే లక్ష్మణుడితో ఇలా: లక్ష్మణ, నాకు చాలా అశుకునాలు కనబడు. నయన మే త్వరత్యగ్ర కత్రో కంప జాయతే హృదయం చైవ సౌమిత్రే అస్వత్థమివ లక్ష్యతే. లక్ష్మణ, ఇప్పుడు కన్ను అదురుతోంది, శరీరం వణుకుతోంది, నా హృదయం కూడా అస్వస్థంగా ఉన్నట్లు కనబడు. ఔత్సుక్యం వరమం చాపి అధృతిశ్చ వరామమ శూన్యామేవ చ పశ్యామి పృథివీం పృథులోచనాం. విశాల నేత్రాలు గలవో లక్ష్మణ, నాకేమీ చాలా బెంగగా ఉందయ్యా. ఆధైర్యం ఎక్కువగా అయిపోతుంది. ఈ భూమి అంతా శూన్యమైనట్టు అనిపిస్తుంది. అతి స్వస్తి భవేత్ తస్య భ్రాతుస్తే భ్రాతృవత్సల శ్వశ్రూణాం చైవ మే వీర సర్వాసామ విశేషత. సోదరుడి మీద ప్రేమ గలవో వీరా లక్ష్మణ, నీ సోదరుడైన రాముడికి అత్తగారులందరికీ క్షేమం కలుగుతుంది కదా. ఒరే జనపదే చైవ కుశలం ప్రాణినామపి అంజలి కృతా సీత దేవదా అభ్యయాచత. పట్టణాలలో గ్రామాలలో ప్రజలు ఇతర ప్రాణులు సుఖంగా ఉన్నారా అని పలుకుతూ సీత దేవతలకు నమస్కరించి లక్ష్మణోర్ధం తతస్తత్వా శిరసా వంద్యమైధిరి శివమిత్యభ్యవీదృష్టో హృదయేన విశుష్యత. ఆ తర్వాత లక్ష్మణుడు ఆమె చెప్పే విషయాన్ని గ్రహించి సీతకు తల వంచి నమస్కరించి హృదయం సృష్టిస్తుండ పైకి సంతోషం కలబరు అంతా మంగళప్రదంగా ఉంటుంది అన్న. తతో వాసముపాగమ్య గోమతీ తీరాశ్రమే ప్రభాతే పునరుద్ధాయ సౌమిత్రి నూతమబ్రవి. లక్ష్మణుడు గోమతీ నదీ తీరంలో ఆశ్రమంలో విడిచే కాలంలో మరలా లేచి సారథితో యోజనస్వరథం శీఘ్రమధ్య భాగీరథీ జల శరసాధారయిత్యామి త్రయంబక ఇవ ఔజసౌ. శీఘ్రంగా రథాన్ని సిద్ధం చేయి. ఇప్పుడు ఆ గంగా జలాన్ని ఈశ్వరుడి శక్తి చేత శిరస్సు మీద నా శిరస్సు మీద ధరిస్తా. సోస్వాన్ విచారయిత్వాతు రథే యుక్తాన్ మనోజవాన్ ఆరోహస్వేతి వైదేహీం సూతః ప్రాంజలిరబ్రవీత్. సారథి మనోవేగం గల గుర్రాలను రథాన్ని కట్టి వాటిని నడిపి తీసుకొని అంజలి ఘటి సీతతో ఇలా అన్న: ఎక్కండన్న. సాధు నూతస్సూతస్య వచనార్ ఆరురోహరుధోత్తం సీతా సౌమిత్రిణా సార్ధం సుమంత్రేణ చ ధీమ. సారథి మాట విని సీత రథమెక్కింది. లక్ష్మణుడు ధీమంతుడైన సుమిత్రుడు కూడా ఎక్కారు. ఆససాద విశాలాక్షి గంగాం పాప వినాశనీం అధాద్ధతి ప్రసంగత్వా భాగీరథ్యా జలాశయం నిరీక్ష లక్ష్మణో దీనః ప్రరురోధ మహస్వనః. విశాలాక్షి సీత పాపాలు నదింపచేయగల గంగ సమీపించింది. రోజులో సగం కాలం ప్రయాణం చేసిన లక్ష్మణ్ గంగా జలాన్ని చూసి దీనుడై దగ్గరగా ఏడ్చారు. సీతాదు పరమత్తస్థా దృష్ట్వా రక్షణమాతురం ఉవాచ వాక్యం ధర్మజ్ఞా కిమిదం రుచ్యతే. ధర్మాలు తెలిసిన సీత లక్ష్మణుడు దుఃఖించటం చూసి భయపడి ఇలా: ఎందుకు ఏడుస్తున్నావు లక్ష్మణ అని. యాహన వీతీరమాసాజ్య జిరాభిలషితం
సకాళీ కిమర్థం మాం విషాదయసి లక్ష్మణ. నాయన, నేను చాలా కాలం నుండి కోరుకుంటున్న గంగా తీరాన్ని సమీపించిన తర్వాత సంతోషించాల్సింది పోయి దుఃఖపడుతున్నావేమిటయ్యా? నిత్యం త్వం రామపార్శ్వేషు వర్తతే పురుషర్షభ తచ్చి ద్వినావృత్స్తేన ద్విరాత్రం శోకమాగద. పురుషశ్రేష్ఠ, నువ్వు నిత్యం రాముడి దగ్గరే ఉంటావు. 2 రోజులు ఆయన నుండి దూరంగా ఉండటం చేత శోకం కలుగుతోంది. మమాభిదయతో రామో జీవితాదపి లక్ష్మణాల శాగమేవం శోచామి మైవం త్వం బాలిసో భవ. లక్ష్మణ, రాముడు నాకు కూడా జీవితం కంటే ఎక్కువ ఇష్టమైనవా. నేను ఆ విధంగా దుఃఖించట్లేదు. ఈ విధంగా ధైర్యం లేని వాడి అవ్వద్దయ్యా. తారయత్వజ మాం గంగాం దర్శయత్వజ పాపద తతో మునిభ్యో మాసాంసి దాస్యామ్యాం కరణాని చ. నన్ను గంగ దాటించు, మునులను చూపించు. ఆ తర్వాత మునులకు వస్త్రాలు, ఆభరణాలు నేను ఇచ్చి నా సంతోషాన్ని వెలిబుచ్చుకుంటా. తతకృతామకల్పేనాం యథార్హమభివాదనం తత్రైకాం దిశాం యస్యామస్తాం పురీం పునః. ఆ పైన తగు విధంగా మహర్షులు అభివాదం చేసి అక్కడ ఒక రాత్రి వండి మళ్ళా నగరానికి వెళదాం. మమాపి పద్మపత్రాక్షం సింహోరస్కం కృశోదనం వరదేహి మనోదష్టం రామం రమయతాంబరం. పద్మపత్రాల వంటి నేత్రాలు, సింహం వంటి వక్షస్థలం, సన్నటి నడుము గల ఆనందింపజేసేవాళ్ళు శ్రేష్ఠుడైన రాముణ్ణి చూడాలని నా మనస్సు కూడా నీలాగనే తొందరపడు. తస్మాంతద్వచనం దుత్వా ప్రణమ్య నయనే శుభే నావికామాయామాస లక్ష్మణ పరవీర. శత్రువీరులను సంహరించే లక్ష్మణుడు ఆమె మాటలు విని సుందరాలైన నేత్రాలు తుడుచుకొని నావ నడిపే వాళ్ళని పిలిచారు. ఇయంచ సజ్జానౌశ్చేదిదాశ ప్రాంజలయో బ్రవన్ లక్ష్మణో గంగాం శుభాం మాముపారుగత్. గంగాం సంతారయామాస లక్ష్మణస్తాం సమాహితః. ఇత్యార్थे శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే 40 సర్గ. ఇదిగో నావ సిద్ధంగా ఉంది అని నావికుడు సవినయంగా చెప్పారు. గంగ దాటాచిన లక్ష్మణుడు సుందరమైన నావలోకి సీతను కూడా జాగ్రత్తతో గంగను దాటించాడు. ఇది 46వ సర్గ. అథా 47 సర్గా 47. సీతను గంగానది దాటించిన తర్వాత లక్ష్మణుడు ఆమె పరిత్యాగాన్ని గురించి చెప్పడం. కథం మావం సుగతి సువిస్తీర్ణాం నైషధీం రాఘవానుజ ఆరురోహ సమాయుక్తం పూర్వం ఆరోప్య మైథిలీం. లక్ష్మణుడు నిషాదుడు తీసుకువచ్చిన విశాలమైన సిద్ధం చెయ్యబడి నావపై సీతను ముందుగా ఎక్కించి తర్వాత తానే సుమంత్రం చైవ సరథం స్థీయమామితి లక్ష్మణ ఉవాచ శోక సంతప్త ప్రజాహీత చవావిగ. దుఃఖాక్రాంతుడైన లక్ష్మణ్ నువ్వు రథంతో ఇక్కడే ఉండని సుమంతుడికి చెప్పి నడిపించమని నావవాడికి చెప్పారు. తతస్థీరముపాగమ్య భాగీరథ్యాస లక్ష్మణ ఉవాచ మైథిలీం వాక్యం ప్రాంజలి బాష్ప సంవృత. అప్పుడు లక్ష్మణుడు గంగా తీరాన్ని చేరిన తర్వాత అంజలి ఘటించి కన్నీళ్లు కారుస్తూ సీతతో ఇలా ఉద్గతం మే మహచ్చర్యం యస్మాదార్యేణ ధీమత అస్మిన్ నిమిత్తే వైదేహీ లోకస్య వచనీ కురుత. అమ్మా సీతాదేవి, బుద్ధిశాలైన మా అన్నగారు నన్ను ఈ విషయంలో లోకాల నిందకు పాలయ్యేట్లు చేశారు. ఇది నా హృదయంలో గొప్ప శల్యంగా ఏర్పడి శ్రేయో హి మరణం వేద్య మృత్యుర్వారయత్ పరం భవేత్.
నాస్మిన్ ఈదృశే కార్యే నియోజ్యో లోకనిందితే. ఈ విధమైన లోకనిందితమైన కార్యాలు నియోగింపబడటం కంటే నాకు మరణము అంతకంటే గొప్పదేదైనా ఉంటే అదో శ్రేయస్కరం అయి ఉండేది. ప్రసీదశ సమే పాపం కర్తుమర్హసి శోభనే ఇచ్చంజలీకృతో భూమౌ నిపపాత సలక్ష్మణ. మంగళప్రదురాలా నా విజయంలో దోషాన్ని ఊహించకు అని పలుకుతూ లక్ష్మణుడు అంజలి ఘటి నమస్కరిస్తూ భూమి మీద పడిపోయాడు. హృదంతం ప్రాంజలిం దృష్ట్వా కాంక్షంతం మృత్యుమాత్మన నైథిలీభృత సందిగ్నా లక్ష్మణం వాక్యమబ్రవీత్. చేతులు జోడించి ఏడుస్తూ తనకు మృత్యువు వచ్చిన బాగుంటుందని కోరుకుంటున్న లక్ష్మణుడిని చూసి సీత చాలా దిగులు చెంది ఇలా పడి. లవకుశ సినిమాలో కాంతాలో అద్భుతంగా ఈ లక్ష్మణ పాత్రని బాగా పోషిస్తాడు. ఘంటసాల గారి పద్యాలు అలా పాట అద్భుతంగా ఉంటాయి మనందరికీ. కిమిదం నావగచ్చామి బ్రూహి తత్వేన లక్ష్మణ పశ్యామి త్వాం రజస్వస్థం అభిక్షేమం మహీపదే. లక్ష్మణ నువ్వేమిటో నాకేం అర్థం కావట్లేదయ్యా, అసలు విషయం ఏమిటో చెప్పట్లా, ఏడుస్తావు కనుక స్వస్థులుగా ఆరోగ్యం బాగా ఉందా, రాజుకు క్షేమంగా ఉందా. శాపితోసి నరేంద్రే నాయత్వం సంతాపమాగత తద్బ్రూయాః సన్నిధౌ మహ్యం అహం ఆజ్ఞాపయామితే. రాజు మీద ఉట్టేసి అడుగుతున్నా, నీకు ఇంత దుఃఖం ఎందుకు కలుగుతోందో చెప్పు, నిన్ను నేను ఆజ్ఞాపిస్తున్నా కనుక నువ్వు కప్పించుకోలేవు. నేను మహారాణి నన్ను అర్థంలో. వైదేశ్యాయోజ్యమానస్తు లక్ష్మణో దీనచేతస అవాంగుఖో బాష్పగలు వాక్యమేతదువాచ. సీత ఈ విధంగా ప్రేరేపించగా లక్ష్మణుడు ధైర్యంతో నిండిన మనస్సుతో తలవంతుకొని దగ్గుత్తికతో ఇలా అన్న. శ్రుత్వా పరిషదో మధ్యే హ్యపవాదం సుదారుణం వరే జనపదే చైవ తత్కృతే జనకాత్మజే. రామ సంతప్త హృదయో మాం నివేద్య గృహం గతః. రాముడు ఈ విషయమై పట్టణాలలో పల్లెల్లో వ్యాపించిన లోకాపవాద వృత్తాంతాన్ని పరిషత్తు మధ్యలో ఉండగా విని మనసులో బాధపడు నాకు ఆజ్ఞ ఇచ్చి నిన్ను ఇంట్లోకి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. నాని వచనీయాని మయా దేవి తవగ్రహ యాని రాజ్ఞా హృదయస్థాన్యమర్ష పృష్టతకృత. దేవి ఏ మాటలను మనసులో ఉంచుకొని రాజారాం నీ మీద ఉన్న ప్రేమను వెనకకి నెట్టేశాడు. ఆ మాటలు నే ముందు చెప్పదగిన వాణ్ణి కాన్. సాత్వం త్యక్వా నృపదినా నిర్దోషామమ సంవిధౌ పౌరాపవాదభీతేన జరాహ్యం దేవి నతేన్యథ. ఆశ్రమాంతేషు చ మయ త్యక్తవ్యా త్వం భవిష్యతి రాజ్ఞః శాసనమాదాయ తథైవ కిల దౌర్హృదం. దేవి అలాంటి నిర్దోషురాలవైన పౌరుడు అపవాదాల నుండి భయపడిన రాజు నా సన్నిధిలో నా ద్వారా నిన్ను వదిలిపెట్టి నువ్వు మరొక విధంగా అనుకో. నిన్ను రాజాజ్ఞానుసారం ఆశ్రమ ప్రాంత వెడవలని నాకు ఆజ్ఞ. నువ్వు కూడా అలాగే కోరుకున్నావని నాకు చెప్పారు. తదేవ జాహ్నవీ తీరే బ్రహ్మర్యేనాందభూవనం పుణ్యంచ రమణీయంచ మాం విషాదం వృధాః శుభే. గంగా తీరంలో అదే ఆ కనపడుతోంది పుణ్యం సుందరమైన బ్రహ్మర్షుల తపోవ. మంగళప్రదురాల దుఃఖం పొంద. రాజ్ఞో దశరథశ్చైవా విదుర్మే మునిపుంగవ సఖా పరమకో విప్రో వాల్మీకి సుమహాయశ. మా తండ్రి అయిన దశరథ మహారాజుకు పరమమిత్ మునిశ్రేష్ఠ గొప్ప కీర్తి గలవారు అయిన వాల్మీకి మహర్షి ఇక్కడే ఉంటారు. వారి ఆశ్రమం ఇదే. పాదఛాయా ఉపాగమ్య సుఖమస్య మహాత్మన
ఉపవాసపరైకాగ్ర వనత్వం జనకాత్మజీ అతి పతివ్రతాత్మమాస్తాయ రామం కృత్వా సదా హృది శ్రేయస్తే పరమం దేవి తథా కృత్వా భవిష్యతి ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే సప్తచత్వారింశः. కనుక సీతాదేవి ఆ మహాత్ముడి పాదాల చెంత చేతి పతివ్రత ధర్మాన్ని ఆచరిస్తూ నిత్యం రాముణ్ణి హృదయంలో స్మరించుకుంటూ వినయపూర్వకమైన నియమపూర్వకమైన ఆహారం భుజిస్తూ ఇక్కడ ఉండమ్మా, అలా చేస్తే నీకు నాకు అందరికీ శ్రేయస్. ఇది 47వ సర్గ 48 దుఃఖావిస్తురాలై రాముడి సందేశం సీత పంపడం, లక్ష్మణుడు వెళ్ళడం, సీత వెలతి. లక్ష్మణస్య వచస్త్వా దారుణం జనకాత్మజ పరం విషాదమాగమ్య వైదేహీ నిపపాత. దారుణమైన లక్ష్మణుడి మాటలు విని సీత చాలా దుఃఖాన్ని కొని మూర్ఛపోయి నేల మీద పడి సా ముహూర్తమివాసంజ్ఞా బాష్పర్యాకులేక్షణ లక్ష్మణం దీనయామావాద ఉవాచ జనకాత్మజ. క్షణకాలం స్పృహ తప్పి పడిపోయిన సీత కళ్ళు వేన్నీళ్లతో కన్నీళ్లలో ఉండగా, కళ్ళలో నీళ్లుండగా దీనంగా లక్ష్మణుడితో ఇలా మామికేయం తనుర్నూనం సృష్టా దుఃఖాయ లక్ష్మణ ధాత్రాయస్యాస్తధామే చ దుఃఖమూర్తి ప్రదృశ్యతే. లక్ష్మణ, బ్రహ్మదేవుడు నిజంగా నా దేహానికి దుఃఖం అనుభవించటానికి పుట్టించా. అంచేతనే నేను ఇప్పుడు మూర్తి భవించిన దుఃఖ దేవతలా ఉన్నా. కిందు పాపం కృతం పూర్వం కోనుదారైర్వియోజిత యాగం శుద్ధ సమాచార శక్తా నృపతినాసది. పరిశుద్ధమైన నడవడిక గల పతివ్రతనైన నన్ను రాజు విడిచివేస్తుంది. పూర్వం నేనేం పాపం చేశానో తెలియదు. ఎవరికి భార్యా వియోగం కలిగించానో పూర్వజన్మల్లో. పురాహ ఆశ్రమేవానం రామపాదానువర్తిని అనురుధ్యామి సౌమిత్రే దుఃఖే చ పరివర్తిని. లక్ష్మణ, పూర్వం నేను ఎన్ని కష్టాలలో ఉన్నా రామపాదాలు ఆశ్రయించి ఆశ్రమంలోనే ఉన్నాను. సా కథం శాస్త్రమే సౌమ్యా వచ్చామి విజనీకృత అభ్యాస్యామి చ కస్యాహం దుఃఖం దుఃఖపరాయణ. సౌమ్య, బంధుజనులకు దూరం చెయ్యబడిన నేను ఆశ్రమంలో ఎలా ఉండగలను? దుఃఖంతో నిండిన నేను నా కష్టాలు ఎవరికి చెప్పుకుంటా? కేందు వక్ష్యామి మనుషు కర్మదాసకృతం ప్రభు కస్మిన్ వా కారణే త్యక్త రాఘవేన మహాత్మన. ప్రభు లక్ష్మణ, నేను ఏం తప్పు పని చేశానని మునులకు చెప్పుతాను. నన్ను మహాత్ముడైన రాముడు ఏ కారణం చేత విడిచాడని చెప్తాను. నఖల్వద్యైవ సౌమిత్రే జీవితం జాహ్నవీజలే క్షయేయం రాజవంశత్తు భర్తుర్మే పరిహాస్యతి. లక్ష్మణ, నేనిప్పుడే గంగాజలంలో దూకి నా ప్రాణాలు వదిలేస్తా. నా భర్త వంశం విచ్ఛిన్నమైపోతుంది. యథాజ్ఞం గురు సౌమిత్రే చజ్యం మా దుఃఖభాగిర్ నిదేశేస్తి యథాం రాజ్ఞ శృణు చ ఇదం వజో మమ. లక్ష్మణ, రాజాజ్ఞ ప్రకారం చేశావు మంచి. దుఃఖాన్ని అనుభవించాల్సిన నన్ను విడిచి రాజాజ్ఞను ఆచరించద్దు. నేను చెప్పే మాటలు కూడా విని ఆయనకు చెప్పు. శుశ్రూడామభిశేషేణ ప్రాంజలి ప్రగ్రహేణ ఏసావంజరణో కుశలం బ్రూహి పార్థివం. అత్తగారులందరికీ భేదభావం లేకుండా చేతులు జోడి పాదాలు స్పృశించి నమస్కరించినట్టు చెప్పు. రాజును కుశలమడిగినట్టు చెప్పు. శరసాధినతో బ్రూయా సర్వాసామేవ లక్ష్మణ వక్తవ్యశ్చాపి నృపతి ధర్మేషు సుసమాహిత. లక్ష్మణ, అత్తలందరికీ శిరస్సుతో నమస్కారం.
చేసినారని నా విషయం. ధర్మాలలో చాలా శ్రద్ధగల రాజుతో కూడా ఆ మాట చెప్పు. జానామి చ యథా శుద్ధ సీతా సత్వేన రాఘవ త్యక్వా చ పరయాయుక్త హితా చ నిత్యస. సీత పరిశుద్ధుర గొప్ప భక్తి కల నిత్యం నీ హితాన్ని కోరే అనే విషయం నీకు చెప్పు. అహం త్యక్వా తయా వీర అయశోభీరుణాజని యచ్చతైవ జనేయం స్యాత్ అపవాదసముత్థితం మయా చ పరిహర్తవ్యం త్వం హి మే పరమాగతి. వీరుడా, ప్రజలలో వచ్చిన అపకీర్తి నుంచి భయపడి నువ్వు నన్ను త్యజించావు. లోకాపవాదం వల్ల కలిగిన ఈ నిందను నేను తొలగించుకోవాలి. నువ్వే నా ఉత్తమ గతివి కదా. వ్యక్తవ్యచ్చేతి నృపతిర్ధర్మేణ సునమాహిత యథా భ్రాతృషు వర్తేధాస్తథా పౌరేషు నిత్యదా. ధర్మం విషయంలో సావధానంగా రాజుతో ఇలా చెప్పయ్యా. నువ్వు పౌరులను నిత్యము సోదరులను చూసుకున్నట్లే చూసుకో. పరమౌకేశ ధర్మస్తే యస్మాత్ కీర్తి అనుత్తమ యత్తు పౌరజనే రాజన్ ధర్మేన ననువాప్నయాత్. పౌరుడు నీకు గొప్ప ధర్మం. రాజా, పౌర జానపదుల విషయంలో ధర్మ ప్రవృత్తి చేత లభించే పుణ్యం వల్ల అత్యధికమైన కీర్తి వస్తుంది కదా. అహం సునాను శోచామి స్వశరీరం నరర్షభ యథా బబాధ పౌరాణం తథైవ రఘునత్. దెప్పి పడవటంలాగా నరశ్రేష్ఠారా, నేను నా శరీరాన్ని గురించి విచారించటంలా పౌరుడు అపవాదం ఎలా ఉన్నదో దాన్ని బట్టే నేను ప్రవర్తిస్తా. అంటే సీత దూరంగా ఉండటానికి సిద్ధంగా ఉన్నా. ప్రతిర్హి దేవతానార్యాపతిర్బంధు పతిర్గురు ప్రాణైరపి ప్రియం తస్మాద్భర్తు కార్యం విశేషత. స్త్రీకి భర్తే దేవత, భర్తే బంధు, భర్తే గురు. అందువల్ల భర్తకు ఇష్టమైన కార్య విశేషించి ప్రాణాలు అర్పించైనా చెయ్యాలి. ఇది మద్వచనాద్రామో వక్తవ్యో మమ సంగ్రహ. నిరీక్షమాద్య గచ్చత్వం ఋతుకాలాతివర్తిని. నా మాటగా రాముడితో ఇలా ఇదే నేను చెప్పదలిచిన మాటల సంగ్రహం. నేను గర్భవతి ఉన్నా అనే విషయం చూసి వెళ్ళు. ఏం బ్రువంత్యాం సీతాయాం లక్ష్మణో ధ్యేనచేతసః శరసా వంజధరణిం వ్యాహర్తుం న శశాకః. సీత అలా పలికేట లక్ష్మణుడు ధైర్యంతో నిండినటువంటి మనస్సుతో సీత నించిన భూమి నిలచిన భూమి శిరస్సుతో నమస్కరి ఏం మాట్లాడలేక నిలబడి ప్రదక్షిణం చ తాం కృత్వా గృధన్నేవ మహత్వన ధాత్వా ముహూర్తం దామాహ కిం మాం వక్షసి శోభని. బిగ్గరగా ఏడు ఆమె ప్రదక్షిణం చేసి ముహూర్తకాలం ఆలోచించి మళ్ళా ఇలా మంగళప్రదురాలా అమ్మా, నువ్వు నాతో ఏమంటున్నావు? దృష్టపూర్వం నతే రూపం పాదౌ దృష్టౌ తవానఘే కథమత్ర వహి భక్త్యావి రామేణ రహితాం వని. ఇత్యుక్త్వా తాం నమస్కృత్య పునర్నావ ఉపారుహత్. దోషం లేని తల్లి, నీ రూపం పూర్వం నేనెప్పుడు చూడ, పాదాలు మాత్రమే చూశా. ఇక్కడ నీ వనంలో రాముడు దగ్గర లేని నేను ఎట్లా చూస్తాను అని పడి ఆమెకు నమస్కరించి మళ్ళా నావ ఆరురోహ పునర్నావం నావికం జాభ్యజోదయం నగత్మాసోత్తరం తీరం శోకభారతమన్విధ సమ్మూఢైవ దుఃఖేన రథం మధ్యారుహుద్ధృతం. శోకభావంతో కుంగి దుఃఖంచే ఏమీ తోచని స్థితిలో లక్ష్మణ్ గంగ అవతలి ఒడ్డు చేరి శీఘ్రంగా రథమిచ్చారు.
ముహుర్ముహుః పరావృత్య దృష్ట్వా సీతామనాభవత్ చేష్టంతీం పరతీరస్తాం లక్ష్మణ ప్రయయావధ. రెండవ బుడ్డు అనాథురాలులాగా దుఃఖంతో పొరలుతున్న సీత మాటి మాటికి వెనక్కి తిరిగి లక్ష్మణుడు చూస్తూ వెళ్ళాడు. దూరస్థం రథమాలోక్య లక్ష్మణం చ ముహోర్ముహు నిరీక్షమాణాం తు ఉద్విగ్నాన్ సీతాం శోకసమావిశత్. దూరంగా ఉన్న రథాన్ని లక్ష్మణుణ్ణి మాటి మాటికి చూసి ఆలోచిస్తూ దిగులు చెంది సీత శోకాన్ని పొందింది. సా దుఃఖ భారావనతా యశస్విని యశోధరానాథమపశ్యతీదని రోదసా పరిహిననాదినేవని మహాస్వనం దుఃఖపరాయణా సతి. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే అష్టచత్వారింశత్ సర్గ. కీర్తిమంతురాలైన సీత దుఃఖ భారం చేత కుంగిపోయి కీర్తిని ధరించిన ఆమె నాథుడు కనపడకపోవటం దుఃఖావిస్తురాలై నెవళ్ళ ధ్వనులతో నిండి ఆ వనంలో వేగరగా ఏడ్చేసింది. మహాస్వనం దుఃఖ బలాయనాసన్. ఇది 48వ సర్గ. కథ 49 సర్గ. 49. వాల్మీకి ముని కుమారుల ద్వారా సీతను గురించి విని అక్కడికి వచ్చి సీతను ఓదార్చి ఆశ్రమంలోకి తీసుకువెళ్ళడం. సీతాంచ హృదతీం దృష్ట్వా తే తత్ర మునిదారకాః ప్రాద్రవన్యత యత్ర భగవాన్ ఆస్తే వాల్మీకి రుగ్రదీః. ముని కుమారుడు అక్కడ ఏడుస్తున్న సీతను చూసి పూజ్యుడు బుద్ధి గలవాడైన వాల్మీకి దగ్గరకి పరిగెత్తుకు వెళ్ళాడు. అభివాద్యే మునిపాదో మునిపుత్రా మహర్షయే సర్వే నివేదయామాస్తు శాస్తు రుదితస్వనం. మునిపుత్రులందరూ వాల్మీకి పాదాలకు నమస్కరించి అతని ఈత ఏడ్పుని గురించి చెప్పారు. అదృష్టపూర్వ భగవాన్ కత్యాగేశా మహాత్మన పత్ని శ్రీరివ సమ్మోహ విరౌతి భృశమాకులా. పూజ్యుడా ఎవరో మహానుభావుడి భార్య ఇంతకు ముందు మనం చూడాలి. అయిన లక్ష్మీదేవిలాగా ఉన్న ఆమె చాలా వ్యాకుల చిత్తురాలై మోహం వల్ల గంగా తీరంలో ఏడుస్తూ భగవన్ సాధు పశ్యేస్వం దేవతామివ ఛాచ్యుతాం నవ్యాంతు తీరే భగవన్ వరస్త్రీ కాపి దుఃఖిత దృష్ట్వాస్మాభిః ప్రనుదిత దృఢం శోకపరాయణ అనర్హా దుఃఖ శోకాభ్యాం ఏకా దీనా అనాథవత్. పూజ్యుడా, నదీ తీరంలో మేము ఒక దుఃఖిస్తున్న ఉత్తమ స్త్రీ చూసా. ఆమె అధిక దుఃఖావేశంలో బిగ్గరగా ఏడుస్తూ దుఃఖ శోకం తగని ఆమె అనాథలా ఒంటరిగా దీనురాలై ఆకాశం నుండి దిగిన దేవదూతలాగా ఉన్నది. నహ్యేనాం మానుషీం విద్మః సత్క్రియాయస్యా ప్రయుజ్యత ఆశ్రమస్య విదూరే చ స్వామియం శరణం గతాన్ త్రాతారమిచ్చతి సాధ్వి భగవన్ త్రాతుమర్హసి. పూజ్య, ఆమె మనుష్య స్త్రీ అని నేను అనుకోవట్ల. ఆమెకు సత్కారం చెయ్యని ఆమెని ఆశ్రమయానికి వచ్చి నిన్ను శరణు చొచ్చింది రక్షకుణ్ణి కోరుకుంటోంది. నువ్వే ఆమెను రక్షి. తేషాంతు వచనం కృత్వా బుద్ధ్యానిశ్చిత్య ధర్మవిత్ అవసాలబ్ధచక్షుష్మాన్ ప్రాద్రవ్యగ్రతదైర్ది తం ప్రయాంతమపి ప్రేక్ష శిష్యాఘేనం మహామతి. తపస్సు చేత్ దివ్య దృష్టి సంపాదించిన ధర్మాలు తెలిసిన వాల్మీకి మహర్షి వాళ్ళ మాటలు విని బుద్ధి చేత ఒక నిర్ణయానికి వచ్చి సీత ఉన్న చోటికి వెంటనే వెళ్ళి వాల్మీకి వెంట శిష్యులు కూడా అనుసరించి తంతు దేశమవిప్రేక్ష కించిత్ పద్భ్యాం మహామది అద్యమాదాజరుజనం జాకనవీతీరమాగమ దదర్శ రాఘవశ్చేష్టాం సీతాం
పత్నిం అనాథవత్. మహాబుద్ధిశాలి అయిన వాల్మీకి పూజా ద్రవ్యాలు తీసుకుని ఆ ప్రదేశానికి కొంచెం దూరం నడిచి అందమైన గంగా తీరం చేసి అక్కడ రాముడి ప్రియురాలైన భార్య అయిన అనాథలాగా ఉన్న సీతను చూసి తాం సీతాం శోకభారార్తాం వాల్మీకిర్ముని పుంగవ ఉవాచ మధురాం వాణి హ్లాదయందివ తేజస్. మునిశ్రేష్ఠుడు శోకభారం చేత పీడితురాలే సీత తేజస్సు చేత సంతోష పెడుతున్నాడా అన్నట్టు మధుర వాక్కులతో ఇలా స్నుషా దశరథస్యత్వం రామస్య మహిషీ ప్రియా జనకస్య సుతారాధ్య వాగతంతే పతివ్రతే. మహాపతివ్రత, నువ్వు దశరథుని కోడలి, రాముడి భార్య, జనక మహారాజు కూతురు. స్వాగతం. ఆయాంతి చాపి చాసి విజ్ఞాత మయా ధర్మ సమాధిన కారణం చైవ సర్వం మే ఉదయేనోపలక్షితం. కనుక నువ్వు వస్తున్నట్లు నేను యోగ బలంతో ముందే తెలుసుకొని కారణాలన్నీ నా మనసుకు అర్థమయ్యా. తవ చైవ మహాభాగే విదితం మమ తత్వతః సర్వం చ విదితం మహ్యం త్రైలోక్యే యద్ధి వస్తతి. మహాభాగ్యవంతురాలా, నీ విషయం కూడా నాకు యథార్థం తెలుసు. 3 లోకాలలో ఉన్న సమస్తం నాకు తెలుస్తుంది కదా. అపాపాం వేద్ది సీతే త్వం తపోలబ్ధేన చక్షుషే విశ్రద్ధా తవ వైదేహి తాం వ్రతం వై వస్తసే. సీత, తపస్సు వల్ల లభించిన దివ్య దృష్టి నువ్వు ఏ పాపం, అపాపం అంటే ఏ పాపం లేని దానివని నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు నా దగ్గర ఉన్నావు, నిర్భయంగా ఉండదు. ఆశ్రమస్యావి దూరే మే ఆపశ్యన్ అపాపన్యస్తవసిస్తదా పాస్వాం వచ్చే యథావత్సం పాలయిష్యంతి నిత్యశః. అమ్మా, నా ఆశ్రమానికి దగ్గరే కొందరు స్త్రీలు తపస్సు చేసుకుంటూ ఆ తాపస స్త్రీలు నిన్ను తన లేగదూడను రక్షించినట్టు నిన్ను పాలిస్తారు. ఇదమధ్యం పరీక్షత్వం విశ్రద్ధా విగతజ్వర యథా దుగ్రహమక్షేద విషాదం శైవమాకృధ. అధ్యాన్ని స్వీకరించి మనోవ్యధ వదిలై పూర్తి నమ్మకంతో నీ ఇంట్లో ఉన్నట్లే వచ్చి ఉండు, దుఃఖించద్దు. శృత్వాదు భాషితం సీతామునే పరమమద్భుతం శిరసావంజరణం తదేచ్ఛాకృతాంజలి. సీత చాలా ఆశ్చర్యవంతలై వాల్మీకి మాటలు విని శిరస్సు చేత పాదాలకు నమస్కరి దోషినికై, అలాగే మహానుభావ తం ప్రయాంతం మునినా మునిం సీతా ప్రాంజలిం పృష్టతో స్వగా తం దృష్ట్వా మునిమాయాంతం వైదేహ్యా మునిపత్నయః ఉపాజగ్ముర్ముదాయుక్త వచనం చేతమబ్రువన్. ముందు నడుస్తున్న ముని వెనకని సీత అంజలి ఘటించి నడిచి వెళ్ళి సీతను తీసుకొని వస్తున్న వాల్మీకిని మునిపత్రుడు చూసి సంతోషంతో ఆయన దగ్గరకు వచ్చిన స్వాగతంతే ముని శ్రేష్ఠ శిరస్యా గమనం చతి అభివాదయామస్వ సర్వా ఉచ్యతాం కించ కుర్మహి. మునిశ్రేష్ఠ, స్వాగతం. చాలా కాలం తర్వాత మా ఆశ్రమానికి వచ్చారు, మీకు అభివాదం. ఏం చెయ్యాలో చెప్ప. తాసాం తద్వచనం కృత్వా వాల్మీకి రిదమబ్రి సీతేయం నమను ప్రాప్త పత్ని రామస్య ధీమతః. అమ్మా, ఈ బుద్ధిమంతురాలైన రాముడి భార్య సీత ఇక్కడికి వచ్చి స్నుషా దశరథస్యైష జనకస్య సుతా సతీ అపాపావతినా చక్వ పరిపాల్య మయాసత్. దశరథుని కోడు జనక మహారాజు కూతురు పతివ్రత, ఏ పాపం లేదు. ఈమెను భర్త
ఇమాం భవచ్చ పశ్యంతు స్నేహేన వరమే పరమేణ గౌరవాన్ మమ వాక్యాచ్చ ఉద్యోగోస్తు విశేషత. మీరు ఈమెను గొప్ప స్నేహంతో చూడండి. ఆమె కుటుంబంలో గౌరవ భావం వల్ల నా మాట వల్ల మీరు ఆమెను విశేషించి పూజించాలి. ముహుర్ముహూశ్చ వైదేహి పరిదాయ మహాయశ స్వమాశ్రమం శిష్యవృత గుణరాయాన్ మహాతప. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే ఉత్తరకాండే ఏకోనపంచాదశ సర్గ. కీర్తి తపస్సు గొప్పగా ఉన్న వాళ్ళని సీతను మాటికి వాళ్ళకి అప్పగించి శిష్యులతో కలిసి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. 49వ సర్గ 50 సర్గ. లక్ష్మణ మంత్రుల సంభాషణ. దుష్వాసు మైథిలీం సీతామస్తమే సంప్రవేశితాం సంతాపమగమద్ఘోరం లక్ష్మణో దీనచేతసః. సీతాశ్రమంలో ప్రవేశించటం చూసి లక్ష్మణుడు మనస్సులో గొప్ప ధైర్యం చెంది కూడా చాలా సంతాపం. అబ్రవీచ మహాతేజ సుమంత్రం మంత్రసారథిం సీతా సంతాపజం దుఃఖం అస్య రామస్య సారథి. తేజస్సు గల లక్ష్మణుడు ఆలోచనలతో సారథి అయిన సుమంతుడితో సారథి రాముడికి సీతా వియోగం వల్ల ఎంతటి దుఃఖం కలిగిందో చూశావా. తదో దుఃఖతరం కిన్ను రాఘవస్య భవిష్యతి పత్రిం శుద్ధ సమాచారం విసృజ్య జనకాత్మజ. పరిశుద్ధమైనటువంటి చరిత్ర గల భార్య అయిన సీతను విడిచిన రాముడికి ఇంతకంటే అధికమైన దుఃఖం మరొకటి ఏదైనా ఉంటుందా. వ్యక్తం జైవాదహం మన్యే రాఘవస్య వినాభయం వైదేయ్య సారథే నిత్యం దైవం హి దురతిక్రమం. రాముడికి సీతా వియోగం తప్పక దైవం వల్లనే కలిగిందనుకుంటుంది. దైవం ఏనాటికైనా దాతశక్యం కానివాడు కదా. యోగి దేవాన్నగ సగంధర్వాన్ అసురాన్ సహ రాక్షసై నిహన్యాద్రాఘవః క్రుద్ధ న దైవ మనువత్తదే. ఏ రాముడు కోపం వస్తే గంధర్వుడు దేవ అసుర రాక్షసులు సంహరించగలడు. అలాంటి రాముడు దైవానికి కట్టుబడ్డాడు. పురా రామ పితుర్వాక్యాం దండకే విజనేవనే ఉషితో నవవర్షాన్ని సంచాచైవ మహావనే. పూర్వం రాముడు తండ్రి మాట వల్ల నిజమైన దండకావరంజంలో ప్రవేశించి 14 ఏళ్ళు గడిపారు. తదో దుఃఖతరం భూయ సీతాయా విప్రవాతన పౌరాణాం వచనం కృత్వా నృశంసం ప్రతిభాతి మే. పౌరుల మాటలు విని సీత దూరంగా పంపేయట దానికంటే ఎక్కువ దుఃఖకరం క్రూరం అనిపిస్తుంది. కోను ధర్మాశయస్తూత కర్మణ్యస్మిన్ హసోహరి నైధిలిం సమనుప్రాప్త పౌరే హీనార్థ వాదిన. సారథి సీత విషయంలో చెడ్డ మాటలు పలికి పౌరుల కీర్తిని హరించే ఈ కర్మ వల్ల ఏమి ధర్మం లభించిందయ్యా. ఏతావతో బహువిధ సుత్తా లక్ష్మణ భాషిత సుమంత్ర శ్రద్ధయా ప్రాజ్ఞో వాక్యం ఏవత్ ఉవాచగా. లక్ష్మణుడు చెప్పిన అనేక మాటలు విని బుద్ధి కుశలుడైన సుమంత్ శ్రద్ధతో ఇలా న సంతాపస్త్వయా కార్య సౌమిత్రే మైథిలీం ప్రతి దృష్టమే తత్పురా విప్రై పితుస్తే లక్ష్మణాగ్రజ అన్న. లక్ష్మణాగ్రత లక్ష్మణ సీత విషయంలో నీవు దుఃఖించక. పూర్వం నీ తండ్రి సమక్షంలో బ్రాహ్మణుడు ఈ విషయం గురించి ముందే ముచ్చరించారు. భవిష్యత్ దృఢం రామో దుఃఖప్రాయోప్యసౌఖ్యభాక్ ప్రాప్స్యతే చ మహాబాహు విప్రయోగం ప్రియైర్. రాముడు తప్పక దుఃఖం కలవాడు, కష్టాలు అనుభవించేవాడవుతా.
మహాబాహుడైన ఇతడు తప్పక ఇష్టజనుల వియోగం పొందుతాడు. తాం చైవ మైథిలీంచైవ శత్రుఘ్న భరతౌ తదా నచ్చరిష్యతి ధర్మాత్మ కాళేన మహతా మహాన్. మహాత్ముడు ధర్మాత్ముడు అయిన రాముడు చాలా కాలం తర్వాత నిన్ను సీతను భరత శత్రుఘ్నులను కూడా విడిచివేస్తాడని నాకు చెప్పారు. ఇదం త్వయి న వక్తవ్యం సౌమిత్రే భరతే పివ రాజ్ఞే వో వ్యాకృతే వాక్యే దుర్వసా యదువాచః. మీ రాజైన దశరథ మహారాజుతో దుర్వాసుడు పలికిన మాటలను చెప్పిన విషయం నీకు కానీ భరతుడికి కానీ చెప్పదగినవి కావు. మహాజన సమీపే చ మమ చైవ నరరిషభ ఋషీణాం వ్యాహృతం వాక్యం వసిష్ఠస్య సన్నిధౌ. నరశ్రేష్ఠ లక్ష్మణ దుర్వాసుడు లేదు, మహారాజ దశరథుడు వశిష్ఠుడు ఉండగా మా ఎదట చెప్పారు. సుషేస్తు వచనం దత్వా మామాక పురుష ఋషభ శ్రోత న క్వచిదేవంతే వక్తవ్యం జనసన్నిధౌ. దుర్వాస మహర్షి మాటలు విని దశరథుడు సుమంత్ర ఈ విషయాన్ని ఎక్కడా జనుల సమాదాయంలో చెప్పద్దు అంట. తస్యాహం లోకపాలస్య వాక్యం తత్సుమాహిత నైవ జాత్వా నృతం కుర్యామితి. మే సౌమ్య దర్శనం సౌమ్యుడా నేను చాలా జాగ్రత్త వహి దశరథ మహారాజు చెప్పిన మాట ఎప్పుడు అసత్యం చెయ్యకూడదని నాకు సర్వదైవ న వక్తవ్యం మయా సౌమ్యత వాగ్గద యదితే శ్రవణే శ్రద్ధ శ్రూయతాం రఘునందన. సౌమ్య రాక్ష్మణ నేను నీ ఎదుట ఈ విషయం చెప్పకూడదు న్యాయం, కానీ నీకు వినాలని శ్రద్ధ ఉంటే యద్యభ్యహం నరేంద్రేణ రహస్యం శ్రావితః పురా తథాప్యుదాహరిష్యా దైవతం హి దురతిక్రమం. ఏనేదమీదృశం ప్రాప్తం దుఃఖశోక సమన్వితం నత్వయా భరతే వాచ్యం శత్రుఘ్నస్యాపి సంవిధౌ. పూర్వం దశరథుడు ఈ విషయ రహస్యమని చెప్పి ఉన్నాడని నేను నీకు చెప్పు. ఏ దైవం చేత ఇలాంటి శోకంతో కూడిన దుఃఖం కలిగిందో దైవాన్ని ఎవడూ దాటలేడు కదా. నువ్వు భరతుడు కానీ శత్రుఘ్నుడు కానీ ఇవి చెప్పకపోవడం. శోకం అంటే తలచి తలచి ఏడవడం, దుఃఖం అంటే అనుభవిస్తున్న కష్టం. సాధారణంగా ఈ పదాలను పర్యాయ పదాలుగా వాడిన ఒకచోట రెండు పదాలు ప్రయోగించారు. దుఃఖం శోకం. శోకం అంటే తలచి తలిచి ఏడవటం, దుఃఖం అంటే అనుభవిస్తున్న కష్టం. తచ్చుత్వా భాషితం తస్య గంభీరార్ధపదం మహత్ తథ్యం బ్రూహీతి సౌమిత్రిః సూతం తం వాక్యమబ్రవీత్. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే పంచశః సర్గః. లక్ష్మణుడు గంభీరమైన అర్థం పదాలు గల సుమంతుడి ఆ గొప్ప మాటలు విని నిజం చెప్పు అని అన్నాడు. దీంతో 50వ సర్గ అయిపోయింది. 51వ సర్గ రేపు.